కుల్చారం మండలం పైతరం గ్రామంలో దివంగత ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ ప్రథమ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడిన నాయకులు అనిల్ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చందాపురం మధుసూదన్ రెడ్డి బండి, మల్లేశం మండల బీసీ సెల్ అధ్యక్షులు అచ్చినపల్లి శ్రీరాములు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు కుమ్మరి భూమేష్, గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఇబ్రహీం, శేఖర్, ప్రభాకర్, మరభాకర్, మహేష్, స్వామి, ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మన వంతు, మన పార్టీ వంతు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ ఏదైనా కార్యక్రమాలు ఉంటే మనందరి దృష్టికి తెస్తే ముందుకు తీసుకుపోవాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారికి కానీ ఇతర నాయకులందరికీ కానీ కోరుచున్నాను. అందరితో సహా ఇలాంటి సభలు జరగకపోవడమే మంచిది, కానీ మన కర్మ అని అనుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి యువ నాయకుని కోల్పోయినాం. దానికి కూడా దిగ్బాన్ చెందుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మల్లేష్ గౌడ్ గారు కానీ అలాగే ఘనాపూర్ సర్పంచ్ మసూన్ రెడ్డి గారు కానీ ఇక్కడ మన గ్రామ కమిటీ అధ్యక్షులు భూమేష్కు వారి అనిల్ మిత్ర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రియ మిత్రుడు, సోదర సమానుడు మారెల్లి అనిల్ చనిపోయి సంవత్సరాలు ఏంటంటే కూడా నమ్మశక్యంగా లేదు. దేవుడు గల్లోడు. అటు సామాజిక సేవతో పాటు పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుల్చారం మండలంలో ఒక ఊపు తెచ్చే వ్యక్తి మనం చూసాము. దాంతోడు మా మిత్ర బృందం శ్రీనివాస్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న భూమేష్ గారు, మరియు మండల ఇక్కడికి రాని నాయకులు కూడా చాలామంది కలిసి ఒకప్పుడు ఇది కాంగ్రెస్ కంచుకోట నుండే కుల్చారం గత 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ హాయంలో వాళ్ళ ఆధిపత్యం మొదలైంది. కానీ మన గత 2023 రాజన్న ఎలక్షన్లకు మనం చాలా అందరం కష్టపడి మన దగ్గర తెచ్చినాం కుల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీని. దాంట్లో అనిల్ పాత్ర కూడా చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటు సమయం వస్తుందని కూడా ఎవరు ఊహించలేము, ఊహించకూడదు కూడా అంటున్నా. ఇంకో భవిష్యత్తున మంచి యువ నాయకుడు. కానీ ఈ సంతాప సభ వేదికగా మాట్లాడడం కూడా కొంత బాధనే అనిపిస్తుంది. సరే, శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు మనం మండల కమిటీ తరఫున కానీ జిల్లా కమిటీ తరఫున కానీ మనకు దృష్టికి వచ్చిన విషయాలు మనం పెద్ద మనసులో చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని పనులైనాయి, కొన్ని కాలేవు. ఒకంత అనిల్ లేని లోటు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో తీరింది. మనం ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా కానీ అనిల్ లేని మాత్రం మనం తీరలేని బాధ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి, వాళ్ళ బ్రదర్కి కానీ, అమ్మకి కానీ, అనంతన్నకు కానీ ఏదో మనం ఈరోజు వచ్చినాం పోయినామని కాకుండా ఈరోజు మనం వర్ధంతి సభలో మనమంతా అనిల్తో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్క ముఖ్యమైన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కాబట్టి అందరం కూడా రేపు మాపు ప్రత్యేకంగా అనంతన్న చెప్పిన కొన్ని విషయాలపైన శ్రీనన్న మనం అందరం కూర్చొని మాట్లాడి వారికి ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి, అనిల్ లేని లోట్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం కూడా వివరంగా అందరం వేరువేరు కాకుండా ఒకటే సమూహంగా మాట్లాడుకొని ఎక్కడికి పోతే పని అవుతుంది, వాళ్ళ బాధ లేదనేది మనం తెలుసుకొని తప్పకుండా వాళ్ళకు మనం పార్టీ తరఫున అనిల్ సేవ గుర్తింపుగా ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళ ఫ్యామిలీకి మనం అనిల్ లేని లోటు తీర్చలేం కానీ కొద్ది సహాయంగా మేము ఉన్నాము, రేపు పొద్దున ఏదైనా మన వాళ్ళు ఉన్నారనే భావన కలిగించే విధంగా అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సందర్భంగా అనిల్ మరణం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ చెల్లెలకి, అమ్మకి, అనంతన్నకి అందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యం ఇచ్చి వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని కోరుతున్నాను. అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం.